హలో ఫ్రెండ్స్, ఇగో నేను ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ చిలకలో వరి పొలం వేస్తారు. అయితే ఎట్లా ఉంటుంది మొత్తం ప్రాసెస్ చూద్దామని వచ్చిన. అట్లే కొన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి. అయితే చేసి చూద్దాము మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తా. చూడండి, చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇగో చూడండి, ఇట్లా మొత్తం బాక్సులు లాగా ఉంది కదా. ఇది ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మడి అని అంటారు. అయితే ఇవి ఏం చేస్తారంటే ఫస్ట్ నీళ్ళు వేసి బాగా వాటర్ ఫుల్ స్టోరేజ్ చేసేసి మొత్తం భూమి అంతా మెత్తగా అయ్యేటట్లు చేస్తారు అన్నట్టు. చేసిన తర్వాత ట్రాక్టర్ తోటి మొత్తం దున్నేసి దీని అంటే ఆ మట్టి నీళ్లు మిక్స్ అయ్యి ఒక ఏమంటారు చిక్కటి బురదలాగా తయారు చేస్తారు అన్నట్టు. అయితే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, ఇగో ఇక్కడ ఒక పెద్ద కాలువ ఉంటుంది. పెద్ద కెనాల్ అనేది ఇది చెరువు నుంచి డివైడ్ అయ్యి వస్తుంటుంది. అంటే వేరే ప్రాజెక్ట్ నుంచి చెరువులలోకి వస్తాయి, చెరువుల నుంచి ఇట్లా వస్తాయి. తర్వాత ఆ పెద్ద కాలువ నుంచి ఇట్లా చిన్న కాలువలు డివైడ్ అవుతుంటాయి పొలం పక్కల నుంచి. ఇట్లా మళ్ళీ సబ్ డివిజన్గా ఇట్లా మళ్ళీ ఇంకా చిన్న చిన్న కాలువలు ఉంటాయి. చూడండి, ఇట్లా ఇట్లా ఏంటంటే ఇట్లా సప్లై అవుతుంటుంది చిలకలకి. బాగున్నాయి చూడండి, ఇట్లా నీట్గా ఉన్నాయి. ఇట్లా డివైడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి చాలా వాటర్. ఇది చూడండి, అటు ఇది ఇటు చిన్న కాలువ, పెద్ద కాలువ, ఇటు చిన్న కాలువ, మళ్ళీ ఇంకో కాలువ. దీన్ని వాటర్లో తడి పెడతారని చెప్పిన కదా. తడి పెట్టినప్పుడు ఇక్కడ వరికి నాటు కోసము ఇట్లా వేస్తారు. తుక్కం అంటారు దీన్ని. ఇట్లా వేస్తారు. వేసిన తర్వాత అట్లా అట్లా మొత్తం ఫుల్గా ఉంటే తీసి ఇట్లా చిన్న చిన్న పాటలుగా చేస్తారు. దీంట్లోనే లుంగలు అంటారు యాక్చువల్గా. అయితే ఇవి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చిన్న చిన్న అక్కడ సప్లై చేసిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఈజీగా మొత్తం ఫుల్ చేసేస్తారు. ఫుల్ చేసిన తర్వాత ఎట్లా అవుతుంది చూడండి. అయితే వీళ్ళు ఇట్లా నీట్గా ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ అట్లా చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా చేసిన తర్వాత ఈ చిన్న చిన్న అన్ని తీసుకెళ్ళి అక్కడ దగ్గర పెట్టుకొని ఇట్లా మొత్తం పొలం వేసేస్తారు. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాక్చువల్గా ఇది గెట్టు అంటారు దీన్ని. ఈ గెట్టు అనేది ట్రాక్టర్ ఎక్కి దిగడం వల్ల అప్పుడప్పుడు ఖరాబ్ అవుతుంటుంది. తర్వాత అప్పుడు అంటే లేవల్ అనేది ఒకటి మెయింటెనెన్స్గా ఉండదు కాబట్టి దాన్ని మళ్ళీ మనము ట్రాక్టర్ వచ్చే ముందే అడ్జస్ట్మెంట్ మంచిగా చేసుకొని పెట్టుకోవాలన్నట్టు. అందుకోసం నేను సెట్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇది ప్రాపర్గా లేదన్నట్టు, దీన్ని సెట్ చేస్తున్నాను. అయితే మీరు కూడా ఇట్లా పొలం పని ఎంతమంది చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ చాలా బాగా అనిపించింది. కానీ ఏ మాట కామాట అబ్బా, కానీ పొలం పని అనేది చాలా కష్టము, చాలా హార్డ్ వర్క్. అసలు నడవడానికి బురదలో నడవాలంటే అసలు కాళ్ళు కూడా చాలా కష్టంగా వస్తున్నాయి. పాపం రైతులు చాలా కష్టపడతారు. అయితే మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ట్రాక్టర్ తోటి మెత్తటి బురదలాగా చేస్తారన్న కదా, ప్రాసెస్ చూడండి. ఇదా వీడియోలో కనిపిస్తున్న అందరం ఫ్యామిలీ మెంబర్సే. అయితే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి హెల్ప్ చేద్దామని వచ్చినాం. చూడండి, వీళ్ళేమో కూలి కోసం వచ్చారు. అయితే ఈ వర్క్ అనేది మాకు రాదు కాబట్టి వీళ్ళు వచ్చారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత బాగా వేస్తారో. వీళ్ళు చాలా కష్టపడతారు. చాలా కష్టమైన పని ఇది. చాలా ఫాస్ట్గా కూడా చేస్తారు. చాలా బాగుంటుంది.
మీకు వీడియోలో ఒక దగ్గర చెప్పిన కదా, వరి ఇట్లా తూకం వేస్తారు. తూకం వేసిన తర్వాత చిన్న చిన్న లుంగలు చేస్తారని. ఇగో ఈ లుంగల్ని ఇట్లా ఇట్లా విసిరేస్తుంటారు. మస్తు మజా అనిపిస్తుంది ఇట్లా వేస్తున్నప్పుడు, చాలా బాగా అనిపిస్తుంది, మస్తు ఉంటుంది. ఇదే హైలైట్ అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంటుంది ఇట్లా వేయడము. ఇట్లా కూలీలు ఇగో అట్లా నాట్లు వేస్తూ ఉంటారు. ఇంకా వేసిన తర్వాత పొలం మొత్తం కంప్లీట్ అవుతుంటుంది అన్నట్టు. మనం ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే వాళ్ళు మొత్తం సెట్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఫైనల్గా ఇగో మా పొలం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.